హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మొత్తానికి జనసేన పార్టీలో ఒక చలనం వచ్చిందాయా. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటున్నారు. చిరంజీవి గారు పక్క రాష్ట్రం అన్న పాపానికి పగబట్టేశారు. కూటమి ధర్మాన్ని పాటించి అన్నీ మూసుకొని కూర్చున్నాం. చిరంజీవి లాంటి వ్యక్తినే మీరు ట్రోల్ చేస్తున్నారంటే ఇంకా మేము సహించేదే లేదు అని జనసేన వర్గాలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, దీని వెనకాల ఎవరైతే ఉండి నడిపిస్తున్నారో, ముఖ్యంగా ఆ ఛానల్స్ అన్ని టీడీపీకి అనుకూలంగా ఉండే ఛానల్స్, వీళ్ళని నడిపించేది టీడీపీ సోషల్ మీడియా విభాగం అని చెప్పేసి తెలుసుకున్న జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఉతికి పారేస్తున్నారు. జనమంతా కూడా చిరంజీవి గారు అంటే పాజిటివ్గా ఆలోచిస్తారు తప్పితే ఎక్కడా కూడా నెగిటివ్గా ఆలోచించారు. మీరు ఎన్ని నెగిటివ్ వార్తలు కాచి వడపోసి తీసుకొచ్చి పెట్టినా కానీ మీ నెగిటివిటీ మీకే ఉండదు అని చెప్పేసి నోరును కట్టేసుకుని కూర్చుంటాను. మేము కూడా సిద్ధంగా లేవు. పక్క రాష్ట్రం అన్నాడు, పక్క రాష్ట్రం అన్నాడు. పక్క రాష్ట్రం ఏమంటా? నేనున్న పక్క జిల్లా అంటాను, లేదా పక్క ఊరు అంటాను. ఇక్కడ ఉన్నప్పుడు కూడా పక్క జిల్లా కదా, మరి కదా కృష్ణా జిల్లా, అదే ప్రకాశం జిల్లా పక్క జిల్లా కదా. ఆయన ఉన్నది ఆ రాష్ట్రంలో కాబట్టి పక్క రాష్ట్రం అన్నాడు. దానికి వరకు పొడుచుకొచ్చింది అన్న. ఏంటి పొడుచుకొచ్చింది? నేను ఈ పొడుచుకొచ్చి ఈ సోషల్ మీడియా వేదిక మాట్లాడుతామని చెప్తున్నాను. ఏంటి మీకు పొడుచుకొచ్చింది? ఏంటి దాంట్లో తప్పలేదు మీరు? ఇదే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం లోపల పెడితే, ఇదే గుంటూరు జిల్లాలో మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం బంద్ చేస్తుంటే ఆ బంద్ చేసి కేసులు మేము పెట్టుకున్నాం. ఈ రోజుకి మా మీద కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈ దిక్కున ఏమైపోయిన రోజున ఇప్పుడు బయటకు వచ్చాడు. మీరు ఇప్పుడు కంటికి చెప్పలేదు. మేము అందరూ ఇవాళ దురదపడుతున్నాం. మీ అందరికీ దురద పుడితే జాలం లోటం రాసుకుని ఇంట్లో కూర్చోండి. మేము కూటమి ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాట కానీ, ఆయన మాట్లాడే మాట కానీ జవదాటి ముందుకెళ్తాం. మేము మీరందరూ ఎన్ని వేషాలు వేసినా కానీ ఇవాళ చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారో మాకు తెలీదా? ఇంకో మాట కూడా చెప్తున్నాను, మీ అందరికీ పద్ధతి మార్చుకోండి. చిరంజీవి గారు ఎన్టీఆర్ అవార్డు తీసుకున్నప్పటి నుంచి మొదలైంది ఈ రచ్చ. పక్క రాష్ట్రం అన్న పాపానికి పగబట్టేశారు. చిరంజీవి గారిని వాళ్ళ అనుకూల మీడియాతో ఇష్టం వచ్చినట్లుగా ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా చూసి జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు జీర్ణించుకోవట్లేదు. ఇంత జరుగుతున్నా కూడా జనసేన పార్టీ నుంచి కనీస ఖండన కూడా లేదే అని చెప్పేసి ఆలోచిస్తున్న సమయంలో గాదె వెంకటేశ్వరరావు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అయినా సరిపోదు, ఇంకా గట్టి కౌంటర్స్ పడాలి. ఒకవైపు జనసేనతో స్నేహం చేస్తూనే చిరంజీవి గారిని టార్గెట్ చేస్తున్నారు. జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు, జనసేన నాయకులు టీడీపీ సోషల్ మీడియాకు కొన్ని వాస్తవాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినప్పుడు ఈ టీడీపీ నాయకులు, ఈ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కడున్నారు, ఏమైపోయారు? పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అడ్డంగా నిలబడ్డారు. నడి రోడ్డు మీద బైఠాయించారు, పడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డారు. ఆ రోజున కేసులు పెట్టుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు ఇప్పటికీ ఆ కేసులను మోస్తున్నారు. ఆ రోజున భయపడి, జగన్మోహన్ రెడ్డికి భయపడి తప్పించుకున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం గనక ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంకా అదే మిత్ర బంధానికి, కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి గాదె వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి దడదడలాడించేశాడు. చిరంజీవి గారిని ఉద్దేశించి మీరు ఇష్టానుసారంగా వాగుతూ ఉంటే ఇక్కడ కూర్చొని చూసేవాళ్ళు ఎవరూ లేరని మెగా ఫ్యాన్స్ తో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వీళ్ళకు గుర్తుకు రావట్లేదు గతం. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగాలకు ఇవాళ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఇవాళ అధికారంలోకి వచ్చింది. ఇవాళ అదే జనసేన పార్టీ అధినేత అన్నగారైనటువంటి చిరంజీవి గారిని ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తుంది మీరు కాదా అనేది జన సైనికుల ఆవేదన. ఇకనైనా ఈ లుచ్చా ట్రోలింగ్ ఆపకపోతే మేమేంటో చూపిస్తామని జనసేన నాయకులు వార్నింగ్లు ఇస్తున్నారు. మొత్తానికి జనసేన పార్టీ నాయకులు స్పందించినందుకు జన సైనికులు సంతోషపడుతున్నారు. ఇది కదా కావాల్సింది అంటున్నారు. ఇక్కడ మనం గమనిస్తే పొత్తు ధర్మానికి కట్టబడి ఇప్పటికీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం అందరూ సైలెంట్గా ఉంటున్నారు. అయినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, వాళ్ళ నాయకులు కానీ విచ్చలవిడిగా పోస్టులు పెడతా ఉంటే భరించి ఆఖరికి బరెస్ట్ అవుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలని పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల పాటు ఈ కూటమి కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ఆయన ఎన్నో త్యాగాలకు సిద్ధపడి కూటమి ధర్మానికి కట్టుబడి ఇంకా ఆయన నోరు విప్పకుండా ఉంటున్నాడు. కానీ ఇక్కడ
ఆయన అన్నగారైనటువంటి చిరంజీవి గారు పక్క రాష్ట్రం అన్న పాపానికి ఆయన టార్గెట్ చేసుకొని చాలా దారుణంగా నీచంగా ట్రోల్ చేస్తూ ఉంటే నిజంగా మెగా అభిమానులకు బాధ కలిగించదా? మెగా అభిమానులకు బాధ కలిగిస్తుందంటే అది తెలుగుదేశం పార్టీకే నష్టం. నేను మొన్ననే ఒక వీడియోలో చెప్పాను, జనసేన పార్టీని మీరు తగ్గిస్తూ వస్తూ ఉంటే అది తెలుగుదేశం పార్టీకే నష్టం. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బలంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మొన్ననే ఒక వీడియోలో పెట్టాను. ఇప్పటికైనా చిరంజీవి గారిపై ట్రోల్స్ ఆపకపోతే, ఇలాగే మీరు కంటిన్యూ చేస్తే అది మీకే నష్టం. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్లో ఉన్నటువంటి కార్యకర్తలు మానసికంగా బాధపడుతున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల మధ్యన ఇప్పటికే విభేదాలు ఉన్నాయి. అయినా పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పకండి, మీరు సైలెంట్గా ఉండండి, కూటమి ధర్మాన్ని పాటించండి అని చెప్పి అన్న పాపానికి ఇప్పటికీ జన సైనికులు మెగా అభిమానులు అన్నీ మూసుకొని కూర్చున్నారు. ఇంత తతంగం జరిగినా కూడా ఇంకా ఓపిక పడుతున్నారు. కానీ అది మీరు అర్థం చేసుకోకుండా మీ యూట్యూబ్ ఛానల్స్ని ఎగదోసి ఆయనను మానసికంగా ఇబ్బంది కలిగించేలా మీరు చేస్తున్నటువంటి ప్రవర్తన ఏ జన సైనికుడికి, ఏ మెగా అభిమానికి అస్సలు నచ్చదు. ఆయన అన్నదేం తప్పు మాట కాదు. తెలంగాణ పక్కనున్నది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఎవరైనా కూడా పక్క రాష్ట్రమే అంటారు.